ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. నేను ప్రస్తుతం ఒక పుస్తకాన్ని చదివి వినిపిస్తానండి. ఈ పుస్తకం పేరు డాక్టర్ కథ. దీనిని రచించిన వారు డాక్టర్ చాగంటి సూర్యనారాయణ మూర్తి గారు. పుస్తకంలోనికి వెళ్ళే ముందు డాక్టర్ చాగంటి సూర్యనారాయణ గారి గురించి మనం కొంచెం చెప్పుకోవాలి. డాక్టర్ చాగంటి సూర్యనారాయణ మూర్తి గారు 1898లో ఆంధ్రప్రదేశ్కి చెందిన నాటి బెజవాడలో, నేడు దీనిని విజయవాడగా పిలుస్తున్నాం కదండి, జన్మించారు. ఆయన చిన్నతనము, ప్రాథమిక విద్యాభ్యాసము అంతా బెజవాడలోనే జరిగింది. ఆయన మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి 1924లో ఎంబీబీఎస్ వైద్య పట్టాని సాధించారు. 1925లో సుమారు 35 నుండి 40 వేలు జనాభా కలిగిన ఒక పెద్ద పల్లెటూరులా ఉండే బెజవాడలోని సూర్యారావుపేటలో ప్రైవేట్ మెడికల్ వైద్య కళాశాలను స్థాపించారు. ఆ రోజుల్లో ప్రైవేటుగా వైద్యం చేసే వాళ్లల్లో డాక్టర్ చాగంటి సూర్యనారాయణ గారు అగ్రగణ్యులుగా నిలిచారు. ముఖ్యంగా ఆయనకి ప్రసూతి వైద్యంలో నిపుణులు అని మంచి పేరు ఉండేది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడ బ్రాంచ్కి, అంటే అప్పటి బెజవాడ బ్రాంచ్కి అధ్యక్షులుగా సుమారు 4 సంవత్సరాల పాటు పనిచేశారు. చాలా సంవత్సరాలు ఆంధ్రా మెడికల్ అసోసియేషన్ తరఫున వెలువడే జర్నల్కి ఎడిటర్గా కూడా పనిచేశారు. ఆయనకి వైద్యంతో పాటు వివిధ విషయాలలో విశేషమైన ప్రజ్ఞాపాఠవాలు ఉండేవి. చిన్ననాటి నుండి శ్రీ లలితాదేవిని భక్తితో ధ్యానించేవారు. ఆయనకి ఆధ్యాత్మిక విషయాలలోనూ, విజ్ఞాన శాస్త్ర విషయాలలోనూ, వైద్యశాస్త్రానికి సంబంధించిన అన్ని విషయాలలోనూ, పురాతత్వ శాస్త్ర విషయాలలో కూడా ఆసక్తి మెండుగా ఉండేది. అంతేకాదు ఆయన సర్ ఆర్థర్ ఎడింగ్టన్, సర్ జేమ్స్ జీన్స్, ఆల్బర్ట్ ఐన్స్టైన్, మ్యాక్స్ ప్లాంక్ మొదలైన శాస్త్రవేత్తలు కనిపెట్టిన విషయాల గురించి, వారి ఫిలాసఫీ గురించి చాలా లోతుగా అధ్యయనం చేశారు. ఈ తృష్ణ అంతా ఎందుకంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఎంతవరకు విశ్వరహస్యాలను ఛేదించగలదు అని, అవి నేటి మానవాళికి ఎంతవరకు ఉపయోగపడతాయి అనేది తెలుసుకోవాలనేటటువంటిది ఆయన జిజ్ఞాస. ఆయన ఆధ్యాత్మిక సంబంధమైన కామకోటి 55 లాంటి పత్రికలలో తెలుగులోనూ ఇంగ్లీష్లోనూ కూడా వ్యాసాలు రాశారు. ఆయనకు అత్యంత అభిమానమైన విషయాలు విజ్ఞాన శాస్త్రం, పురాతత్వ శాస్త్రం, వైద్య శాస్త్రం, ఆధ్యాత్మిక శాస్త్రాలు. ఆయన తన చివరి రోజుల్లో హైదరాబాదుకు చేరి అక్కడి ప్రజలకు ఉచిత వైద్య సేవలను అందించారు. 1985లో తన 87వ ఏట తనువు చాలించారు. వైద్య సేవలో తన అనుభవాలు తెలిపే ఈ పుస్తకం ఆయన తెలుగు ప్రజలకు అందించిన ఒక విలువైన కానుక. ఇదండి డాక్టర్ చాగంటి సూర్యనారాయణ మూర్తి గారి గురించిన ఉపోద్ఘాతం. డాక్టర్ గారు తను రచించిన ఈ డాక్టర్ కథ అనే పుస్తకాన్ని తన భార్య శ్రీమతి వెంకటరమణమ్మ గారికి అంకితం చేశారు. ఆయన అంకితం చేస్తూ రాసిన వివరాలివి. నా వైద్య నైపుణ్యం తన మృత్యువును కూడా తప్పించగలదనే అమాయక విశ్వాసంతో, అపరిమితానురాగంతో నాకు 4 పురుషార్థములు కరతలామలకములుగా చేసిన ధన్యజీవి ధర్మపత్ని స్వర్గీయ శ్రీమతి వెంకటరమణమ్మకు అని రచించారండి. దీన్ని బట్టి ఆయన ఎంత అనురాగమూర్తో, తన శ్రీమతిని ఎంతగా అభిమానించి ప్రేమించారో మనకి అర్థమవుతుంది. ఆయన తన పుస్తకంలో ఇంకొక విషయం కూడా ప్రస్తావించారు. ఇది వైద్య వృత్తికి, వైద్య జీవితమునకు సంబంధించిన కథ. ఇందలి పాత్రలు, సంఘటనలు కేవలం కల్పితాలు. వీటికి ఏదైనాను వ్యక్తి జీవితములో సాదృశ్యమున్నచో అది ఆగంతుకము కానీ ఉద్దేశింపబడినది కాదు అని కూడా చెప్పారండి. అయితే ఈ పుస్తకాన్ని వెలుగులోనికి తెచ్చిన వారు డాక్టర్ భార్గవి గారు. ఈవిడ ఈ పుస్తకంలో ఇష్ట కష్టాలు అన్న శీర్షికతో ఒక వ్యాసం రాశారు. అందులో ఆవిడ ఇలా చెప్పారు: ఇంటర్మీడియట్ అయిపోయాక నేను ఒక 3 ఏళ్ళు ఖాళీగా ఇంట్లోనే కూర్చున్నా. ఆ తర్వాతే రెండోసారి ఎంట్రన్స్ పరీక్ష రాసి మెడికల్ కాలేజీలో జాయిన్ అయ్యింది.
ఆ 3 ఏళ్ళు మా ఊళ్ళో లైబ్రరీలో ఉన్న పుస్తకాలన్నీ తినేయడమే నా పని. అలా చదివిన పుస్తకాల్లో ఒక చిన్న పుస్తకం నన్ను అమితంగా ఆకర్షించింది. అవడానికి చిన్న పుస్తకమే కానీ ఆ వయసులో అది నా మీద చూపిన ప్రభావం మరుపురానిది. నేను డాక్టర్నై ప్రాక్టీసు పెట్టి కొన్నేళ్లైపోయినా అందులోని విషయాలు నాకు గుర్తొస్తూనే ఉండేవి. ఒక రకంగా నేను డాక్టర్ని కావడానికి కూడా స్ఫూర్తిని అందించిందా పుస్తకం. అది చదివిన దగ్గర నుండి దాని గురించి మాట్లాడదామని ఎవరిని కదిలించినా ఆ పుస్తకం చదివామన్న వాళ్ళు ఎవరూ నాకు కనపడలా. ఒకరోజు విజయవాడ రేడియో స్టేషన్ మాజీ డైరెక్టరు, రచయిత్రి ముంజులూరి కృష్ణకుమారి గారితో ఏవో మాటల మధ్య చాగంటి సూర్యనారాయణ గారి పుస్తకం ఒక డాక్టర్ కథ బాగుంటుంది అని నేను అనగానే ఆవిడ, ఆ పుస్తకం నాకు తెలుసు, ఆయన బెజవాడవాడే, ఇక్కడే వైద్యం చేస్తూ ఉండేవారు, ఆ పుస్తకం నా దగ్గర ఉండాలి, వెతికిస్తాను అన్నారు. కానీ నా దురదృష్టం, వాళ్ళింట్లో ఉన్న ఆ పుస్తక మహారణ్యంలో ఆవిడ ఆ పుస్తకాన్ని పట్టుకుని నాకు ఇవ్వలేకపోయారు. కాలం గడుస్తోంది. పుస్తకం నా మనసులో మెదులుతూనే ఉంది, కానీ కళ్ళకి కనపడటంలా. 2022 ఆగస్టు 3వ తేదీన విఏకే రంగారావు గారిని బొమ్మిడాల చారిటబుల్ ట్రస్ట్ గుంటూరు వారు సన్మానిస్తున్న సందర్భంగా నేను గుంటూరు వెళ్ళాను. పనిలో పనిగా అక్కడ పుస్తకాల మనిషి లంకా సూర్యనారాయణ గారు నిర్వహిస్తున్న అపురూపమైన అన్నమయ్య గ్రంథాలయాన్ని సందర్శించాను. ప్రసంగవశాత్తు వారు తమ దగ్గర 6000 జీవిత చరిత్రలున్నాయి అన్నారు. నేను వెంటనే ఈ చాగంటి సూర్యనారాయణ గారి పుస్తకం గురించి అడగటమేమిటి, వారు వెతికి నా ముందు పెట్టడమేమిటి, అంతా 3 నిమిషాల్లో జరిగిపోయింది. అంతేకాదు, ఆ పుస్తకం ప్రతి ఒక్కటి నాకు పంపి పుణ్యం కట్టుకున్నారు. ఈ ప్రతిని నేను అలా అందుకున్నాను. నేను 40 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పుస్తకం చదివాను. మొదలుపెట్టేటప్పుడు అనుమానంగానే మొదలుపెట్టా, చిన్నతనంలో. అప్పుడైతే చదివి బాగుందనుకున్నా. ఇప్పుడు ఏమనిపిస్తుందో ఏమిటో అనుకుంటూనే చదవడం మొదలుపెట్టా. ఆశ్చర్యం, చదువుతుంటే ఇప్పుడు మరింత బాగుందనిపించింది. నేనే కాదు, మా అబ్బాయి అన్వర్ కూడా ఆ పుస్తకాన్ని చదివి పొంగిపోయి, ఎంత మంచి పుస్తకం అమ్మా, ఎంత చక్కని వాక్యం అమ్మా, ఈ పుస్తకం మళ్ళీ వేసి చాలామందికి చదివే అవకాశం కల్పించాలమ్మా అనడంతో, పుస్తకం మనమే ఎందుకు వెయ్యకూడదు అనే దురాలోచన నాకు కలిగింది. అక్కడి నుండి మొదలయ్యాయి మా పాటలు. పుస్తకం పేరు, రచయిత పేరు తప్ప తెలిసిన సమాచారం ఏదీ చేతిలో లేదు. నా ఆదివారాలు, నా ఖాళీ సమయాలు నాకు కాకుండా పోయాయి. ఇంకా వెతుకులాట మొదలైంది. ఆయన బెజవాడలో డాక్టర్గా ఏ ప్రాంతంలో నివసించేవారు, ఎలా ఉండేవారు, వారి ఫోటో ఏమైనా దొరుకుతుందా, వారి పిల్లలు ఎవరన్నా కనిపిస్తారా, ఈ ప్రశ్నలకి సమాధానాల కోసం బెజవాడలో నాకు తెలిసిన వారిని, పరిచయం ఉన్న డాక్టర్లని అందరినీ అడగటం మొదలుపెట్టాను. విజయవాడ దగ్గర ఊరే కదా. అలాగే మళ్ళీ అనుకున్నాను, విజయవాడ దగ్గర ఊరే కదా, ఆయన గురించి తెలుసుకోవడం పెద్ద కష్టం కాదనుకున్నా. పైగా ఆయన 1985 వరకు జీవించి ఉన్నారని తెలిసాక మరింత తేలిగ్గా పనవుతుందనుకున్నా. కానీ నేను అనుకున్నంత సులభంగా ఏమీ జరగలేదు. కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఇప్పటికీ దొరకలేదు. మొదట వయసులోనూ అనుభవంలోనూ సీనియర్లైన కొంతమంది డాక్టర్లను కదిలించి చూశాను. వారి పేరు తెలుసు, చూశాం అన్నారే కానీ వారి కుటుంబ వివరాలు ఏవీ తెలియవన్నారు. నా స్నేహితురాలు బాలాంత్రపు ప్రసూన వాళ్ళమ్మగారు ఆయన సూర్యారావుపేటలో ప్రాక్టీస్ చేసేవారని, అక్కడకు దగ్గరలోనే వారి ఇల్లు కూడా ఉండేదని చెప్పారు. నేను ప్రసూన సూర్యారావుపేటకు వెళ్ళి ఎల్ఐసి బిల్డింగ్ ఎదురుగా ఉన్న వాళ్ళ ఇంటి కోసం వెతుకుతూ ఉంటే ఆ పక్కింటావిడ సంధ్యదీపం వెలుగులో చాలా విషయాలు చెప్పింది. చాగంటి సూర్యనారాయణ గారు వారి పక్కింట్లోనే ఉండేవారని, ఆ దగ్గరలోనే ప్రకాశం రోడ్డులో ఆయన హాస్పిటల్ ఉండేదని, ఆయనకు 3 కూతుళ్ళు 1 కొడుకు అని, వారంతా ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటున్నారని, వాళ్ళ ఫోన్ నంబర్లు, అడ్రస్సు ఆ దగ్గరలోనే ఉంటున్న పళ్ళరసాల బండి అతడికి తెలుసని చెప్పారు. మేము ఆ పళ్ళరసాల బండి వెతుకుతూ బయలుదేరాం. ఆ జ్యూస్ బండి దగ్గరికి అతను కాస్త ఖాళీ అయ్యేదాకా ఎదురుచూసి, ఇలా ఫలానా సూర్యనారాయణ గారి గురించి, వారి వారసుల గురించి వివరాలు కావాలని అడిగితే, వారి బంధువుల ఫోన్ నంబర్ ఉంది కానీ ఇవ్వను, ఎవరికీ ఇవ్వద్దని వాళ్ళు ఆర్డర్ వేశారు అన్నాడు. కథకి అక్కడ అడ్డుకట్టబడింది.
ఎంత దుఃఖం వేసిందో చెప్పడానికి లేదు. ఏం చేయాలో పాలుపోలేదు. ఎంతమంది ద్వారా ప్రయత్నించినా ఏ వివరాలు దొరకలేదు. ఆయన ఎలా ఉంటారో ఫోటో లేదు. మిగతా సమాచారమూ తెలియలేదు. ఒక దశలో ఎందుకీ కష్టం, పుస్తకం వేయడం మానేద్దామా అని కూడా అనిపించింది. ఇంతలో ఒకరోజు ఒక డాక్టర్ గారు, చాగంటి సూర్యనారాయణ గారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజయవాడ బ్రాంచ్కి ప్రెసిడెంట్గా పనిచేసేవారని, ఆయన పేరిట ప్రతి ఏటా ఒక మంచి పేపర్ ప్రజెంట్ చేసినందుకు గోల్డ్ మెడల్ కూడా ఇచ్చేవారని, ఒక సంవత్సరం తనకు అది నచ్చిందని, అది వచ్చిందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఆయన గురించిన సమాచారం కానీ ఫోటో కానీ అసోసియేషన్లో దొరకడం లేదని కూడా చెప్పారు. ఇలా కాదని ఒకరోజు పనిగట్టుకుని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రస్తుత ప్రెసిడెంట్ డాక్టర్ రెహమాన్ని పీడించి ఒక ఆదివారం ఆఫీసు తెరిపించి మరీ కార్యాలయానికి వెళ్ళాం నేను, మా అబ్బాయి. అక్కడ ఉద్యోగి ఉదాసీనంగా అక్కడ ఆయన గురించి ఏ సమాచారము ఫోటోలు ఏమీ లేవు అన్నాడు. అయితే ఎంతో విచిత్రంగా ఆ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసింది చాగంటి సూర్యనారాయణ గారేనని అక్కడి శిలాఫలకం మీద ఉన్నది. ఇంకా ఆయన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా 4 సంవత్సరాలు పనిచేశారని కూడా అక్కడ ప్రెసిడెంట్స్ లిస్టులో రాసింది. అక్కడ మెట్ల కింద చిన్న గదిలో మూల పడేసి దుమ్ము కొట్టుకున్న మహామహుల ఫోటోలలో ఆయన ఫోటో ఉంటుందేమోననే ఆశతో ఆ ఫోటోలన్నీ శుభ్రం చేసి గుర్తు తెలియని ఆయన్ని ఎంతో వెతికాం, కానీ కనిపెట్టలేకపోయాం. అయినా ముందు జాగ్రత్తగా అనుమానం వచ్చిన ప్రతి డాక్టర్ ఫోటోని మొబైల్లో భద్రపరుచుకున్నాం. చివరికి డాక్టర్ టీవీఎస్ శర్మ గారనే సీనియర్ డాక్టర్ గారికి సూర్యనారాయణ గారి సమాచారం తెలిసి ఉండొచ్చని ఆయనని వెతుక్కుంటూ వారింటికి వెళ్ళాం. మమ్మల్ని టీవీఎస్ శర్మ గారు ఆదరంగా కూర్చోబెట్టి తన తండ్రి గారు డాక్టర్ టీవీఎస్ చలపతిరావు గారు సూర్యనారాయణ గారు సమకాలీనికులని, కలిసి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవారని, ఆయనకి ఆధ్యాత్మికపరమైన ఆలోచన ధోరణి కూడా ఉండేదని చెప్పారు. అంతేకాదు ఆయన లలితా సహస్రనామాన్ని ఇంగ్లీష్లోనికి అనువదించారని, అప్పట్లో దానిని భారతీయ విద్యాభవన్ వారు ప్రచురించారని, ఆ పుస్తకంలో ఆయన ఫోటో వివరాలు ఉండొచ్చని చెప్పారు. ఆ చిన్న క్లూతో వెనువెంటనే మా అబ్బాయి నెట్లో చూసి ఆయన పుస్తకం, దాని వెనక ప్రచురించిన ఆయన చిన్న ఫోటో నా కళ్ళ ముందు ఉంచాడు. అది చూడగానే ఒక్కసారిగా నాకు కంట్లో నీళ్ళొచ్చాయి. మా అన్వేషణ కొంతైనా ఫలించినందుకు, ఆ గొప్ప వ్యక్తి రూపాన్ని చూడగలిగినందుకు. చాగంటి సూర్యనారాయణమూర్తి గారు డాక్టర్ వృత్తిలో ఉండి రోగుల సేవ, సమాజ సేవ చెయ్యడమే కాక కొంత ఆధ్యాత్మిక మార్గంలో కూడా నడిచేవారని దీనిని బట్టి అర్థమవుతోంది. ఆయన గురించి మరికొంత సమాచారం సంపాదించి ఈ పుస్తకంలో చేరుస్తున్నాం. ఇంత ప్రయత్నం చేసి వేస్తున్న ఈ పుస్తకం ఏం చెబుతోంది అంటే, 1919 ప్రాంతాలలో మద్రాసు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్ళిన ఒక ఆంధ్ర యువకుడు పడిన కష్టాలేమిటి, అతను ఎలాంటి పరిస్థితులలో చదువుకున్నాడు, అప్పటి అతని మనోభావాలేమిటి, అప్పటి చికిత్సా పద్ధతులేమిటి, అప్పుడున్న మందులు ఎలాంటివి, అతను ఎదుర్కొన్న సవాళ్ళేమిటి, చదివిన చదువును బయటి ప్రపంచంలో వినియోగించడంలో అనుకూల ప్రతికూల ప్రభావాలేమిటి, అతను నేర్చుకున్న విలువలేమిటి, ఇవన్నీ తెలుస్తాయి. అవన్నీ ఒకెత్తు. అతను 1925లో 30-40 వేల జనాభా మాత్రమే కలిగి ఉండి ఒక పెద్ద పల్లెటూరులా ఉన్న బెజవాడలో మొట్టమొదటి ఎంబీబీఎస్ డాక్టరుగా ప్రాక్టీసు మొదలుపెట్టినప్పటి అతని అనుభవాలు ఒకెత్తు. ఒక వైద్యుడిగా ఆయన తన అనుభవాలను కించిత్తు హాస్యాన్ని ఒలికిస్తూ చెప్పిన తీరు, ఆయన భాషా పటిమ, చక్కని తెలుగు వాక్య నిర్మాణం, ఇవన్నీ మనలని ఈ పుస్తకం పట్టుకుని వదలకుండా చదివిస్తాయి. అంతేకాదు ఒక వైద్యుడు పాటించవలసిన విలువలని గురించి కూడా చెబుతున్నది ఈ పుస్తకం. పుస్తకం చదివి ఆనందించడమే కాక పుస్తకం బిగిన చదివించింది. చాలా మంచి పుస్తకం ఇది. పుస్తకం ప్రచురించాక మరచిపోకుండా నాకు ఒక ప్రతి పంపించాలి. అన్ని ప్రూఫ్లు కూడా దిద్దిపెట్టిన ప్రముఖ మ్యూకాలజిస్ట్ విఏకే రంగారావు గారికి కృతజ్ఞతలు. సమాచారం తెలియడానికి, పుస్తకం వెలుగు చూడడానికి సహకరించిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
చిన్నతనంలో 17 ఏళ్ల ప్రాయంలో చదివిన పుస్తకం సుమారు 40 ఏళ్ళు ఒక మనిషిని వెంటాడిందంటే అది సామాన్యమైన విషయం కాదు కదా. అలాంటి పుస్తకం మీరు కూడా చదవాలని ఇప్పుడు ఇలా మీ ముందుకు దీనిని తీసుకురావడం జరిగింది అంటూ భార్గవి గారు దీనికి ముందు మాట రాశారు. ఈ చక్కని పుస్తకాన్ని నేను రోజూ మీకు చదివి వినిపిస్తానండి. ఈ పుస్తకం చదవడానికి అనుమతించిన వారందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ పుస్తకాన్ని నేను విద్యా దృష్టిలో మాత్రమే మీకు చదివి వినిపిస్తున్నానండి. ఇంకా మళ్ళీ పుస్తకంలోని అసలు కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు గనక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింతగా ప్రోత్సహించండి. ఉంటానండి. నమస్కారం.